నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని 45 గంటల సుదీర్ఘ ధ్యానం. ధ్యానం అనంతరం ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ. దేశంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు జరిగిన పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభమైన పింఛన్ల పంపిణీ. ఈ సాయంత్రానికి 53% పూర్తి చేసిన అధికారులు. విజయవాడలో డయేరియాతో 9 మంది మృతి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత. మరో 4 రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు. వార్తల్లోని వివరాలు. తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ధ్యానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని ముగించారు. గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన మోదీ స్వామి వివేకానంద శిలా స్మారక మండపం బయట లోపల ధ్యానం చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలతో చేతిలో జపమాల ధరించి మండపం చుట్టూ నడక సాగించారు. దేవి పాదం ముందు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అనంతరం స్వచ్ఛమైన గాలికి సేద తీరుతూ జపమాలతో తిరిగారు. అనంతరం మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకుని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తొలుత సూర్యోదయం సమయంలో సూర్య ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ధ్యానం ప్రారంభించారు. 130 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ఈ ప్రాంతంలో ప్రధాని 45 గంటల పాటు దీక్ష చేశారు. ఈ సమయంలో ఆయన ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరించారు. అనంతరం మోదీ వివేకానంద శిలాస్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటు చేసిన 133 అడుగుల ఎత్తైన ప్రముఖ తమిళ కవి తత్వవేత్త తిరువళ్లువర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 7వ దశ తుది దశ పోలింగ్ జరిగింది. మొత్తం 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1,09,000 పోలింగ్ కేంద్రాలలో 10,06,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. తుది దశలో మొత్తం 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 13 నియోజకవర్గాల్లో 54% ఓటింగ్ నమోదైంది. బీహార్లోని 8 నియోజకవర్గాల్లో 48.86%, హిమాచల్ ప్రదేశ్లోని 4 నియోజకవర్గాల్లో 66.56%, పంజాబ్లో 13 నియోజకవర్గాల్లో 55.20%, ఒడిశాలోని 6 నియోజకవర్గాల్లో 62.46%, పశ్చిమ బెంగాల్లో 9 నియోజకవర్గాల్లో
69.89%, జార్ఖండ్లోని 3 నియోజకవర్గాల్లో 67.95%, చండీగఢ్ ఒక స్థానానికి 62.80% పోలింగ్ నమోదైంది. కాగా మొత్తం 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీలో ఉన్నారు. పోలింగ్ అనంతరం ఈ నెల 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7వ తుది దశలో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి బరిలో నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. బీహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, పూర్వ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీలో ఉన్నారు. అలాగే బీహార్లోని పాట్నా నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. పంజాబ్లోని జలంధర్ నియోజకవర్గం నుంచి పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు. ఇప్పుడు విరామం. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఇండి కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందా? ఆంధ్రాలో అధికారం దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్టీల బలాబలాలు ఎంత? సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రజా తీర్పు 2024 విశ్వసనీయ తాజా సమాచారం, చక్కని విశ్లేషణలతో జూన్ 4వ తేదీన ఉదయం 8:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధిక సంఖ్యలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకుని స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు 9 మంది చనిపోగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలితో కలిసి కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ కు 1 గంట ముందు స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తామన్నారు. ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించడం జరుగుతుందని, అనంతరం ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంట్రీ, పార్కింగ్ అరేంజ్మెంట్స్, చుట్టూరు ఉన్నటువంటి శాంతి భద్రత ఏర్పాట్లు గౌరవ జిల్లా ఎస్పీ గారు అందరికీ విస్తృతంగా తెలియజేస్తారు. పొద్దున 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ అనేది ఆల్రెడీ ఆవరణంలో వచ్చి ఉన్నాయి గనక ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఈటీపీబీఎస్ అనేది రోజు కూడా వస్తుంది, ఈ రోజు కూడా వస్తుంది. ఆ రోజు పొద్దున 7:59 AM దాకా ఎన్ని మనకు చేరుతాయి అన్ని కూడా తీసుకొని కౌంటింగ్ చేస్తాం. ఇది 3వ తేదీ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తరలిస్తాము. ఇప్పుడే దీని గురించి అన్ని డీటెయిల్స్ మనము పొలిటికల్ పార్టీస్కి 3 దఫాగా మీటింగ్, ఒకటి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేశాము. మీటింగ్లు తర్వాత వాళ్ళకున్న డౌట్ క్లారిఫికేషన్ను కూడా అప్పటికప్పుడు తెలియచేయటం జరిగింది. దీనికి మనకు విజయనగరం జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ తెలిపారు. ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కల్పిస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంకా లెండి 2 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా మొత్తం 3 లేయర్స్లో మనం సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. లోపల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ దగ్గర మనకి కేంద్రం నుంచి వచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మన డిస్ట్రిక్ట్లో సిఆర్పిఎఫ్ ఇంకా సిఐఎస్ఎఫ్ వీళ్ళని డిప్లాయ్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ చుట్టూ ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు విత్ వెపన్స్. మనం మన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ నుంచి వచ్చిన ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము. 3rd లేయర్లో మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ అంటే మన సిఐస్, ఎస్ఐస్ ఇంకా మిగతా కానిస్టేబుల్స్ని డిప్లాయ్ చేస్తాము. ఈ 2 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మొత్తం ఈ 3 లేయర్స్లో కూడా ఫోర్స్ డిప్లాయ్ చేస్తాము. ఇది కాకుండా కట్ ఆఫ్స్ కూడా పడటం జరుగుతుంది. చెక్ పోస్ట్ ఉంటాయి. ఈ చెక్ పోస్ట్ అండ్ కట్ ఆఫ్ ద్వారా మనం ఈ కౌంటింగ్ సెంటర్స్ రెండింటి చుట్టూ కూడా ఒక 2 kilometers రేడియస్లో అంత ఏరియా కూడా స్టెరైల్ చేస్తాము. ఎక్సెప్ట్ అక్కడ అలౌడ్ పీపుల్ అంటే మనకి క్యాండిడేట్స్, కౌంటింగ్ స్టాఫ్, ఏజెంట్స్ ఇంకా ఆథరైజ్డ్ మీడియా పర్సనల్ వీళ్ళు వదిలేసి ఎవరికి కూడా దీంట్లోకి వెళ్ళడానికి అనుమతి ఉండదు. మనం ఈ ఏర్పాటు కోసం లెండి కాలేజ్కి స్పెసిఫిక్గా ఏర్పాటు చేస్తాంలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే వార్తలు స్వల్ప విరామం. నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి వార్తలకి స్వాగతం. ఈ నెల 4న జరిగే ఓట్ల లెక్కింపుకు గుంటూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 5 బ్లాకుల్లో జరిగే కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 1075 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతోంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్కి సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెష్ దగ్గర నుంచి ఆ టేబుల్స్, తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి, దెన్ కౌంటింగ్ ఆర్ఓ టేబుల్ కానీ అట్లనే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్, స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి 13వ తారీఖు నైట్ నుంచి 3 టైర్ పోలీస్ సెక్యూరిటీ తోటి మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది. సో మొట్టమొదటి లెవెల్లో సిఏపిఎఫ్ ఉన్నారు, దాని తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఉన్నారు, దాని తర్వాత మన పోలీస్ ఉన్నారు. దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజేషన్ ఏ టేబుల్కి ఎవరు వెళ్తారు అన్నది 4వ తారీఖు పొద్దున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు. ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది. అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు. పోలింగ్ నాడు కడప జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో రాష్ట్రంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. కౌంటింగ్ నాడు అల్లర్లు జరుగుతాయనే సాకును చూపి తమ పార్టీ అభ్యర్థులను జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్దమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. నిర్బంధాలు కానీ అదేవిధంగా జిల్లా బహిష్కరణలు కానీ ఎప్పుడు చూడలే. మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాం. అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆజ్యం పోసింది, విఘాతం కలిగించేదానికి ఆజ్యం పోసింది ఎమ్మెల్యే, ఆయన సోదరుడు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు, యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకునేదానికి, మీ చేతులు కడుక్కునేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టులు చేస్తారా? అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు. నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను, క్లస్టర్ ఇన్ఛార్జులను, యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా? ఎక్కడ అన్యాయం ఇది? జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, ప్రమాదంలో పడేదానికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు. అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది చెయ్యకుండా అతను క్యాండిడేట్ అంట. ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే కంచంలో భోజనం చేస్తారు, ప్రచారం అన్నకు చేస్తాడు, ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా? జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని. మీ డిస్క్రిషన్, ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిషన్ ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీ. ఏలూరు జిల్లా గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు 1,00,000 తమలపాకుల పూజ, నిత్య హోమం, బలిహరణలు, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆదివారం సువచ్చల సమేత ఆంజనేయ స్వామివార్లకు కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు, అనగా మంగళవారం వరకు శ్రీ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు గారు శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనం భక్తులకు కల్పించినారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుండి నిత్య అర్చన, నిత్య హోమం,
మరియు ఉదయం 9 గంటల నుండి 1,00,000 తమలపాకులు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 53% పూర్తయింది. 2 విధానాల ద్వారా ఈ సాయంత్రానికి 53% పింఛన్ను పంపిణీ చేసింది. మొత్తం 65,30,000 మంది లబ్దిదారుల్లో 35,20,000 మందికి పింఛను అందించింది. మిగిలిన వారికి కూడా ఈ నెల 5వ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్తల్లో స్వల్ప విరామం. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఇండి కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందా? ఆంధ్రాలో అధికారం దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్టీల బలాబలాలు ఎంత? సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రజా తీర్పు 2024 విశ్వసనీయ తాజా సమాచారం, చక్కని విశ్లేషణలతో జూన్ 4వ తేదీన ఉదయం 8:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఈ రోజు కూడా కొనసాగింది. అయితే మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అందరికీ సంక్షేమాన్ని అందించామని, వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి ఈ నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందని, సిబ్బంది 6 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాథమిక లెక్కింపులో మొదటి రౌండ్కు గంట సమయం తీసుకున్నప్పటికీ రెండో రౌండ్ నుంచి మాత్రం 45 నిమిషాల్లో కౌంటింగ్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈటీ, పీబీ లెక్కింపు కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లను ఆదివారం సాయంత్రానికల్లా పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఓకే పక్క ఊళ్ళో స్టార్ట్ అయిందా కరెక్ట్ గా ఫోన్ చేస్తా అదంతా అన్నెసెసరీ. మీ వాచ్ లో 8 o'clock అయితే యూ స్టార్ట్. 2 సంతకాలు చూస్తున్నారు, తర్వాత సీరియల్ నెంబర్ చూస్తున్నారు. అండ్ మనము ఇదంతా కూడా ఫెసిలిటేషన్ సెంటర్ లో జరిగింది కాబట్టి 2వ పాయింట్ 3వ పాయింట్ లో తేడా హార్డ్లీ వస్తే 1 2 వస్తుంది కానీ ఇంకేది వచ్చే అవకాశమే లేదు. ఎక్కడైనా ఓటర్ సంతకం మర్చిపోతే లేకపోతే వాడు తప్పుగా పెట్టుంటే మాత్రమే మనకి అక్కడ మిస్టేక్స్ వస్తాయి. ఓకే, సో అన్నెసెసరీగా ఆ ఇనిషియల్ రౌండ్స్ కి ఎక్కువ టైమ్స్ తీసుకోవద్దు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి 8 o'clock షార్ప్ గా స్టార్ట్ చేస్తే దిస్ ఫస్ట్ 500. సో మీ టేబుల్స్ అన్ని 2000 1 hour మాక్సిమం అయిపోవాలి. తర్వాత నుంచి ఇంకా స్పీడప్ చేయాలి. ఫస్ట్ రౌండ్ కి 1 hour మాక్సిమం కట్ ఆఫ్, బికాస్ ఇట్ ఇస్ ఫస్ట్ రౌండ్ కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి. ఇంకా మీ హాల్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటే ఇంకా ఫాస్ట్ చేసుకోవాలి, 45 minutes కల్లా చేసుకోవాలి. సిమిలర్లీ ఈటీపీబీఎస్ ప్రీ కౌంటింగ్ వచ్చినప్పటికీ ఇది కూడా వీఆర్ అడ్వైజింగ్ అట్లీస్ట్ వ్యర్థ పదార్థాల వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తాయని, ప్రాణకోటికి అవసరమైన ఆక్సిజన్ పై కూడా వ్యతిరేక ప్రభావం పడుతుందని ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవి బుల్లికృష్ణ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకుంటే ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారన్నారు. కూడా ఈ ఎత్తను కాపాడవలసిన అవసరం ఉంది, అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ని ఎక్కడో చోట డంప్ చేయాలని చూస్తారు. దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనేది కూడా ప్రజల్లో మనం వివరించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉంటుంది ఎక్కడో ఒక కారం మిల్లులో ఆడేస్తూ ఉంటాడు, ఆడేసి అదంతా ఆ కారం మిల్లు నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఎయిర్ పొల్యూషన్ అయ్యి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని లోకల్లో చిన్న పరిశ్రమల ద్వారా ఏదో ఉపాధి పొందే వాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది, వాళ్ళు చుట్టూరు కూడా వాళ్ళు మెస్లు వేసుకోవాల్సి వస్తుంది గ్లాసెస్తో. అలా కాకుండా వాళ్ళు ఆరు బయట పెయింటింగ్ వేశారనుకోండి, అది ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు మనకి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. పెయింటింగ్ పరిశ్రమ పెట్టారండి, అక్కడ పెయింట్ వేస్తున్నారు మాకు వచ్చేస్తుంది, లేదా పక్కన కారం ఆడేస్తున్నారు మాకు ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఏదో రకమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ కొంతమంది వాటర్ మా వైపు వదిలేస్తున్నారని చెప్పి అలా వీటికి సంబంధించి కూడా ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. రైతులకు ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో జరిగిన జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖరీఫ్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే దానికి సంబంధించి నాకు తెలిసి డ్రింకింగ్ వాటర్ ఒకటి ఉంటుంది, మరి చిల్డ్రన్స్ డ్రామా పిలుస్తాము కంపల్సరీగా. ఇంక ఇవి కాకుండా ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి ఇరిగేషన్ సంబంధించి మరి అలాగే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రికాషన్స్ కోసం మన ఊళ్ళో మరి వర్షాలు పడుతుంటాయి, మరి అలాంటి జ్వరాలు కోసం. సో ఈ 4 అయితే సరిపోతుంది అన్నది అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఈ హెల్త్. సో ఈ 4 ఒకటి తర్వాత ఒకటి పిలుద్దాము. సో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మరి సిఇఓ గారికి, మరి అలాగే మన వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి నా తోటి సభ్యులైనటువంటి జెడ్పీటీసీ సభ్యులకు, కాన్స్టిట్యూషన్ మెంబర్స్కు, మరి అధికారులకు, ఎంపీలకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.